భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ మనము మొట్టమొదట చర్చించాల్సిన టాపిక్ లేదా మనము చదువుకోవాల్సిన టాపిక్ పూర్వ చారిత్రక యుగం. దీనికే మరొక పేరు శిలాయుగం. అయితే ఈ పేరు దీనికి ఎందుకు వచ్చిందో మనము వివరంగా డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు మనము చరిత్రకు సంబంధించిన సింపుల్గా పరిచయము చేసుకుందాం. ఓకే, చూడండి, చరిత్రలో ప్రధాన కథా వస్తువు ఎవరు అంటే మానవుడు. మానవుడు ప్రధాన కథా వస్తువు. అంటే సింపుల్గా చరిత్ర మానవుని గురించి అధ్యయనము చేస్తుంది, లేదా మనం చరిత్రలో మానవుని గురించి చదువుతాం. మరి చరిత్రలో మానవుని గురించి ఏమి చదువుతాం, లేదా ఆ మానవునికి సంబంధించిన ఏ అంశాన్ని నేర్చుకుంటాము అంటే సింపుల్గా చరిత్ర నిర్వచనము ఏమిటి అంటే టెక్నికల్ నిర్వచనాల జోలికి నేను పోను గాని సాధారణ పరిభాషలో ఉండేటువంటి రెండు నిర్వచనాలు మీకు చెబుతా. అందులో నెంబర్ 1 ఏమిటంటే మానవుని యొక్క సుఖ జీవన ప్రయాణము గురించి వివరించేదే చరిత్ర. మరొకసారి ఏంటంటే మానవుని యొక్క సుఖ జీవన ప్రయాణము గురించి వివరించేదే చరిత్ర. అంటే సింపుల్ గా ఏ మనిషి అయినా లేదా ప్రపంచంలో జీవిస్తున్న ఏ మనిషి అయినా సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటాడు. అలా ఆ సుఖవంతమైన జీవితం కోసము మానవుడు ఎటువంటి ప్రయత్నం చేసిండు, ఈ భూమి మీద అతని ప్రయాణము గురించి వివరించేదే చరిత్ర. ఇక రెండవ సింపుల్ నిర్వచనం ఏమిటంటే చరిత్ర మానవుడు సాధించిన జయ అపజయాల గురించి వివరిస్తుంది. అంటే ఈ భూమి మీద మనిషి ఆవిర్భవించిన తర్వాత ఎక్కడ విజయాలు సాధించిండు, ఎక్కడ వైఫల్యాలు చెందిండు అనే అంశము వివరించేదే చరిత్ర. దాన్ని మనం సింపుల్ గా మానవుడు భూమి మీద సాధించిన జయ అపజయాల గురించి వివరించేదే చరిత్ర. మీకు మనము సింపుల్ గా చెప్తే మానవుడు రాతి యుగము నుంచి నేడు రాకెట్ యుగంలోకి ప్రవేశించు. అలా రాతి యుగం నుంచి రాకెట్ యుగం యొక్క మానవుని ప్రయాణము గురించి వివరించేదే చరిత్ర. మీకు సింపుల్ గా ఒక ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు మనము అంతరిక్షంలోకి అనేకమైనటువంటి ఉపగ్రహాలని మనము పంపిస్తున్నాం. ఇక అయితే ఆ ఉపగ్రహాలు అంతరిక్షంలో పంపితే వాటికి ఒక నిర్దిష్టమైన కక్షలోకి ప్రవేశపెడతారు శాస్త్రవేత్తలు. అయితే ఒక ఉపగ్రహము నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెడితే అది విజయవంతమైనట్టు, ఆ నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెడితే అది విఫలమైనట్టు. అలా ఏదైతే విజయవంతమైన రాకెట్ ప్రయోగము గురించి తెల్లారి మరుసటి రోజున పేపర్లలో తాటికాయన అక్షరాలతోటి ఏం రాస్తారు, చారిత్రాత్మకమైన దినోత్సవము. అంటే ఏంటి, సింపుల్ గా భవిష్యత్తులో మనం చరిత్రలో పలానా తారీఖు పలానా రోజున ఇన్ని గంటలకు ఈ యొక్క రాకెట్ ని అంతరిక్షంలోకి ప్రయోగించినవనేటువంటి అంశాన్ని భవిష్యత్తులో తరాలకు అందించేది ఏమిటంటే చరిత్ర. అందుకోసమే మానవుడు సాధించిన ప్రతి విజయము చరిత్రలో నమోదు చేయబడుతుంది. అదే సింపుల్ గా చరిత్ర పరిచయానికి సంబంధించిన అంశం. అయితే మనము ఇందాక చెప్పినట్ల చరిత్రలో ప్రధాన కథా వస్తువు మానవుడు. అయితే ఈ మానవుడు భూమి మీద ఆవిర్భవించిన దగ్గర నుంచి అతని జీవన ప్రయాణములో అనేక మార్పులు సంభవించినవి. అంటే అనేక చేంజ్ వచ్చినాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి మానవ జాతి భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని నేటి వరకు ఆ మానవ జీవన ప్రయాణంలో అనేక మార్పులు వచ్చినవి. ఆ మార్పును బట్టి చరిత్రని లేదా కాలాన్ని 3 భాగాలుగా విభజిస్తాం. సింపుల్ గా చరిత్ర అన్న
కాలము అన్న ఒకటే, అంటే విస్తృతార్థంలో చరిత్ర అన్న కాలం అన్న ఒకటే, రెండు ఒకటే, అంటే రెండు ఒకటే. అందుకోసమే దాన్ని మనం కాల విభజన లేదా చరిత్ర విభజన అంటాం. ఇక చరిత్రని మానవ జాతి జీవితంలో వచ్చిన మార్పును బట్టి 3 భాగాలుగా విభజిస్తాం. ఒకటి పూర్వ చారిత్రక యుగం, దీని ఇంగ్లీష్ లో ఫ్రీ హిస్టారికల్ ఏజ్ అంటాం, దాన్ని ఫ్రీ హిస్టరీ అంటాం. దానికి మరొక పేరు శిలాయుగము కూడా ఉంది. సరే, ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత రెండవది చారిత్రక సంధియుగం, అంటే చారిత్రక సంధియుగం, దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో పోటో హిస్టారికల్ ఏజ్. మూడవది చారిత్రక యుగం, దీని ఇంగ్లీష్ లో హిస్టారికల్ ఏజ్ అంట. మరి ఇప్పుడు దేని ప్రాతిపదికన చెప్పడము? మార్పు. మరి మానవ జాతి జీవితాన్ని, మనుషుల జీవితాన్ని లేదా మానవ జాతి జీవితంలో మార్పుకు దోహదపడ్డ అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటి, లేదా మానవుడు కనుగొన్న ఏది మనుషుల్ని అత్యంత ప్రభావితము చేసినదంటే అది ఏమిటంటే లిపి. లిపి మానవ జాతిని అత్యంత ప్రభావితము చేసిన. అందుకోసమే సింపుల్ గా చరిత్రని లిపిని ఆధారము చేసుకొని 3 భాగాలుగా విభజించడం. ఇక మరి ఏమిటంటే లిపి కనుగొన్న దగ్గర నుంచి జరుగుతున్న కాలాన్ని చారిత్రక యుగం అంటాం, లేదా లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించిన దగ్గర నుంచి జరుగుతున్న కాలాన్ని చారిత్రక యుగం అంటాం. అంటే సింపుల్ గా లిపి విభజించింది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ చారిత్రక యుగానికి సంబంధించిన అంశాల్లో అడిగే అంశం అంటే ఎప్పటి నుంచి చారిత్రక యుగం అంటాం అనేది, అంటే అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లిపి కనుగొన్న లేదా లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించిన కాలం జరుగుతుంది చారిత్రక యుగం అంటాం. మరి ఈ ప్రపంచంలో మొట్టమొదట లిపిని ఎవరు కనుగొన్నారు? ఆ లిపి పేరు ఏమిటి అనే అంశతే ప్రపంచంలో మొట్టమొదట లిపిని కనుగొన్న వాళ్ళు మెసపటోమియన్లు లిపిని కనుగొన్నారు. ఇక ఆ లిపి పేరు క్యూనియా ఫామ్ లిపి. దాని పేరు క్యూనియా ఫామ్ లిపి. దాన్ని కనుగొన్న వాళ్ళు మెసపటోమియన్. మరి మెసపటోమియన్లు అంటే ఎవరంటే ఇక ఆ పేరు వాళ్ళకు పెట్టే వ్యక్తి ఎవరు అనేది అంటే హెరిడోటస్. మరి ఇప్పుడు ఇంతకీ మెసపటోమియన్లు ఎవరు అంటే నేటి ఇరాకుని మనం పూర్వకాలంలో మెసపటోమియన్ వాళ్ళు, ఆ మెసపటోమియా అనే పేరు దాన్ని పెట్టింది చరిత్ర పితామహుడైన హెరిడోటస్ అనే వ్యక్తి దానికి ఆ పేరు పెట్టిండు. ఇది గ్రీకు భాషా పదం. మెసపటోమియన్లు అనేది గ్రీకు భాషా పదం. సరే, మెసపటోమియా అంటే అర్థం ఏంటంటే 2 నదుల మధ్య ప్రాంతం అని అర్థం. నేడు ఇరాకు యూప్రటిస్ టైగ్రీస్ అనేటువంటి 2 నదుల మధ్య ఉంటది కాబట్టి దాన్ని మెసపటోమియా అని పేరు పెట్టిండు. అక్కడ నివసించే వ్యక్తుల్ని మెసపటోమియన్లు అనే పేరు పెట్టడం జరిగింది. ఇక అదేవిధంగా వాళ్ళ లిపి పేరు ఏమిటంటే క్యూనియాఫామ్ లిపి అంటాం. దీన్ని తెలుగులో పంగలకర్ర లిపి అంటారు. తెలుగులో దానికి పంగలకర్ర లిపి, దీన్ని క్యూనియాఫామ్ లిపి అంటారు. అయితే ఈ క్యూనియాఫామ్ అనే దానికి పంగలకర్ర లిపి అని తెలుగులో ఎందుకు పేరు పెట్టినామో చెప్దాం. కానీ ముందు ఈ లిపి ఏదైతే ఉందో ఇది చిత్రలిపి లేదా బొమ్మల లిపి. అది చిత్రలిపి లేదా బొమ్మ లిపి. అంటే వాళ్ళకు ఆల్ఫాబెట్స్ లేవు, బొమ్మలే వాళ్ళు లిపిగా భావించిరు. దాన్ని మన ఇంగ్లీష్ లో అయితే పిక్టోగ్రఫీ అంటాం. ఆ పిక్టోగ్రఫీ వాళ్ళ లిపి, దాన్ని తెలుగులో చిత్రలిపి అంటాం. మరిగా
దీనికి క్యూనియాఫామ్ లేదా పంగలకర్ర లిపి అని ఎందుకు పేరు వచ్చిందంటే వీళ్ళు వై ఆకారం, దీన్ని స్టైలస్ అనే పేరుతో పిలుస్తాం, ఇటువంటి పంగలకర్ర ఆకారము ఉండేటువంటి ఒక పరికరముతో వాళ్ళు వాళ్ళ లిపిని ముద్రించేవాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళంటే మెసొపొటేమియన్లు పచ్చి మట్టి పలకలు తయారు చేసి ఈ యొక్క స్టైలస్ అని ఈ పరికరానికి ఇక్కడ ఉండే ఈ కర్రకి ఒక వైపున ఒక బొమ్మ, ఇంకో వైపున ఇంకో బొమ్మ పెట్టేవాళ్ళు. పెట్టి ఆ పచ్చి పలక పైన ముద్రించడము జరిగేది. అందుకోసమే ఇది మనము పంగలకర్ర కాబట్టి ఈ యొక్క ఆ పరికరం పంగలకర్ర రూపంలో ఉంది కాబట్టి దానికి పంగలకర్ర లిపి అంటాం. ఇది లాటిన్ భాషలో దాన్ని క్యూనియాఫామ్, అంటే క్యూని అంటే విడివిడి అన్నట్టు, క్యూని అంటే విడివిడిగా ఉన్నట్టు, ఫామ్ అంటే రూపం, అంటే విడివిడిగా ఉన్న రూపం దానికి క్యూనియాఫామ్ లిపి అని పేర్కొన్నది. అలా ప్రపంచంలో మొట్టమొదటి లిపి కనుగొన్న వాళ్ళు ఇవి మెసొపొటేమియన్లు. వాళ్ళ లిపి పేరు క్యూనియాఫామ్, దాని తెలుగులో పంగలకర్ర లిపి అంటాం. అది చిత్రలిపి. ఇక ఇది మొట్టమొదటి లిపి. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఏమిటంటే మొట్టమొదటి చేతి రాత పద్ధతి ఏమిటి అని అడుగుతారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటి చేతి రాత పద్ధతి ఏంటంటే హీరోగ్లిఫిక్ గా. మరి ఇది ఎవరు కనుగొనంటే ఇది ఈజిప్ట్ వాళ్ళు కనుగొన్నారు. ఇది కనుగొన్నది ఈజిప్ట్ ప్రజలు. అంటే ఇది ప్రిన్సిపల్ గా మొట్టమొదటి లిపి అంటేనేమో మెసొపొటేమియా లిపి చెప్పాలి, మొట్టమొదటి చేతి రాత పద్ధతి అంటే హీరోగ్లిఫిక్ చెప్పాలి. దాన్ని కనుగొన్న వాళ్ళు అంటే ఈజిప్టియన్. మరి ఏమిటి ఈ రెండింటికి తేడా అంటే, మనం ఇందాక చెప్పినట్టుగా దీన్ని ముద్రించే వాళ్ళు కానీ దాన్ని చేతితో రాసేవాళ్ళు కాదు, కానీ వీళ్ళు మాత్రము మొట్టమొదట చేతితో రాసిన. అందుకోసమే ప్రపంచంలో మొట్టమొదటి చేతి రాత హ్యాండ్ రైటింగ్ అంటే హీరోగ్లిఫిక్ లిపి, మొట్టమొదటి లిపి అంటే క్యూనియాఫామ్ లిపి, దానికి పంగలకర్ర లిపి అంటాం. అలా లిపి ప్రపంచాన్ని చేంజ్ చేస్తుంది. అందుకోసమే లిపి కనుగొన్న దగ్గర నుంచి లేదా లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించిన దగ్గర నుంచి జరుగుతున్న కాలాన్ని మనము చారిత్రక యుగము అని పిలవటము జరుగుతుంది. అది చారిత్రక యుగం. ఇక చారిత్రక యుగము గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ప్రధాన టాపిక్ పూర్వ చారిత్రక యుగం. ఇప్పుడు మనము పూర్వ చారిత్రక యుగం గురించి మాత్రమే ప్రధానంగా డిస్కస్ చేద్దాం సింపుల్ గా. మరి ఇప్పుడు చారిత్రక యుగం అంటే చెప్పినాం, మరి పూర్వ చారిత్రక యుగం అంటే ఏమిటి అనేది ప్రశ్న. సింపుల్ గా చారిత్రక యుగానికి క్వైట్ ఆపోజిట్ పూర్వ చారిత్రక యుగం, అంటే క్వైట్ ఆపోజిట్, రెండింటికి విరుద్ధమైనది. మరి ఏమిటి పూర్వ చారిత్రక అంటే సింపుల్ గా లిఖిత పూర్వకమైన ఆధారాలు లేని కాలం. లిఖిత పూర్వకమైన ఆధారాలు లేని కాలములో జరిగిన దాన్ని చారిత్రక యుగం అంటాం, లేదా లిపి లేని కాలంలో జరిగిన దాన్ని చారిత్రక యుగం అంటాం. అంటే సింపుల్ గా రెండింటికి క్వైట్ ఆపోజిట్. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏం డౌట్ రావచ్చు? చరిత్ర మరి చెప్పే సబ్జెక్ట్, చరిత్రలో చెప్పే అంశము యథార్థమా, వాస్తవమా, కల్పితమా? అంటే చరిత్రలో ఏదైతే చెప్తామో అది వాస్తవము, యథార్థం. మరి ఇప్పుడు ఎందుకు యథార్థం అంటే అది ఆధారాలతో వ్రాయబడుతున్నది కాబట్టి అది యథార్థం. కానీ ఇక్కడ మీరు లాజికల్ గా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆధారాలు లేవంటున్నావు కదా, ఇది పూర్వ చారిత్రకానికి ఆధారాలు లేవంటున్నావు కదా, చారిత్రక యుగానికి ఆధారాలు ఉన్నాయి, మరి దాన్ని అయితే నమ్మొచ్చు. కానీ మరి పూర్వ చారిత్రకానికి ఆధారాలు లేవంటున్నావు కాబట్టి దాన్ని ఎలా విశ్వసించాలి, అది ఫ్యాక్టా అనే డౌట్ వస్తుంది. కానీ మీరు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఏమంటున్నంటే లిఖిత పూర్వకమైన ఆధారాలు లేవంటున్నా తప్ప ఆధారాలు లేవనట్లేదు. అంటే కాకపోతే ఏ రూపం లేవు, రిటర్న్ ఫామ్ లేవు. దే వర్ నాట్ ఇన్ రిటర్న్ ఫామ్, బట్ దేర్ ఆర్ ఎవిడెన్సెస్. మరి
ఏమిటి ఈ పూర్వ చారిత్రక చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు ఏమిటంటే అతడు వాడిన పనిముట్లు, అతడు తయారు చేసిన పనిముట్లు ఆధారముగా ఉన్నది. అంటే ఇది పూర్వ చారిత్రక చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు ఉన్నాయి, అవి లిఖిత రూపంలో లేవు కానీ పనిముట్ల రూపంలో ఉన్నది. పనిముట్ల రూపం ఉన్నాయి. మరిగా ఈ పనిముట్లు మానవుడు మొట్టమొదటి దేంతో తయారు చేసుకున్నంటే రాయితో తయారు చేసుకున్నాడు. రాయితో పనిముట్లు తయారు చేసుకున్నాడు. అందుకోసమే ఈ పూర్వ చారిత్రక యుగాన్నే మనము రాతి యుగము అంటే స్టోన్ ఏజ్ అని పిలుస్తాం. రాతి యుగం అని పిలుస్తాం. అదేవిధంగా దీన్నే కొంచెం మనం కొంచెం సాంస్క్రిట్ పదం వాడితే శిలాయుగము అనిపిస్తాం. శిలాయుగము అంటాం. అంటే కోసమే శిలాయుగం అన్న పూర్వ చారిత్రక యుగం ఒకటే. ఇంగ్లీష్ లో ప్రీ హిస్టారికల్ ఏజ్ అన్న, ప్రీ హిస్టరీ అన్న, స్టోన్ ఏజ్ అన్న ఒకటే. ఇక్కడ ఆధారం పనిముట్లు. మరి ఇప్పుడు ఈ పనిముట్లు దేంతో రాయితో చెప్పినాం. మరి పనిముట్లు రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఆహారాన్ని సేకరించడం కోసం, రెండవది రక్షణ కొరకు పనిముట్లు తయారు చేసుకున్నాడు. ఇక దాని పేరు ఏంటో అంటే రాయితో. మరి ఇప్పుడు ఏ రాయితో పనిముట్లు తయారు చేసుకున్నట్టే పలుగు రాయితో పనిముట్లు తయారు చేసుకున్నాడు. పలుగు రాయి. దీన్ని టెక్నికల్ గా జాస్పర్ నెట్ క్వార్ట్జైట్ అనే పేరుతో పిలుస్తుంది. తెలుగులో అయితేనేమో పలుగురాయి అంటాం. అదే ఇంగ్లీష్ లో అయితే క్వార్ట్జైట్ జాస్పర్ నెట్ అనేటువంటి రాతితో పనిముట్లు తయారు చేసుకున్నాడు. ఇవి టెక్నికల్ గా వాడే పదాలు, కానీ వ్యవహారిక భాషలో మనం మాట్లాడుకున్నప్పుడు పలుగురాయి అనిపిస్తాం. అంటే పలుగురాయితో రాతి పనిముట్లు తయారు చేసుకుని ఆ పలుగురాయితో చేసుకున్న రాతి పనిముట్లు మనకు ఆధారం. అందుకోసం దీనికే శిలాయుగము అనిపిస్తాం. మరి ఈ పూర్వ చారిత్రక యుగము లేదా శిలాయుగం అనేది 2,50,000 సంవత్సరం నుంచి మొదలుకొని 4,000 BCE వరకు కొనసాగినది. 2,50,000 సంవత్సరాల నుంచి 4,000 BCE వరకు కొనసాగింది. సరే, 4,000 సంవత్సరాల తర్వాత కూడా రాతి పనిముట్లు వాడిండు. కానీ మనము 4,000 BCని కొంచెం ప్రాతిపదిక తీసుకుంటాం. సరే, అది ఎందుకు తీసుకుంటాం అనేది మనము తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ముందుగా మీకు ఒక చిన్న అంశము చెప్పాలి. ఇక నేను 2,50,000 నుంచి 4,000 BCE అనే పదం వాడిన. మరి సహజంగా హిస్టరీలో సంవత్సరం రాసినప్పుడు గతంలో ఎక్కువ శాతము AD BC అని రాసేవాళ్ళం. గతంలో AD BC అని రాసేవాళ్ళం. దీని తెలుగులో క్రీస్తు శకం, దీని క్రీస్తుకు పూర్వము అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా AD స్థానములో AD బదులు మనము CE అనే పదాన్ని వాడుతున్నాం. BC స్థానములో BCE అనే పదాన్ని వాడుతున్నాం. సరిగ్గా ఇప్పుడు ఈ పదం ఎందుకనే విషయము మనం వివరంగా పోకుండా సింపుల్ గా AD అంటే ADని C అంటారు. C అంటే కామన్ ఎరా, అంటే అంతకుముందు క్రీస్తు శకం అంటున్నాం. ఇప్పుడు మన తెలుగులో కామన్ అంటే సామాన్య శకం అని అర్థం. ఇక క్రీస్తు శకాన్నే ఇప్పుడు మనం సామాన్య శకం అంటున్నాం. BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం. ఇప్పుడు దాన్ని మనము BCE అంటే సామాన్య శకానికి పూర్వము అనే పదాన్ని వాడుతున్నాం. అంటే సింపుల్ గా ఒకప్పటి క్రీస్తు పూర్వమే ఈ రోజు మనం ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి BCE అంటే గతంలో రాసిన, అంటే ఒక 10-15 సంవత్సరాల వరకు రాసినాం. ఇప్పుడు కూడా కొందరు చరిత్రకారులు BC అనే పదాన్ని వాడతారు. సరే, కొద్ది మంది మాత్రం లేటెస్ట్ గా ఆ మారిన అంశాన్ని బేస్ చేసుకొని
BC అనే పదం వాడతాం. అలా 2,50,000 నుంచి 4,000 BC వరకు మానవుడు రాతి పనిముట్లు వాడినాడు. మరి ఈ 2,00,000 అంటే 2,50,000 సంవత్సరం నుంచి 4,000 సంవత్సరం అంటే ఇది చాలా సుదీర్ఘమైన కాలం. అయితే ఈ సుదీర్ఘ కాలంలో మానవునికి రాతి పనిముట్ల తయారీలో అనుభవ జ్ఞానం పెరిగినది. రాతి పనిముట్ల తయారీలో అనుభవ జ్ఞానము పెరిగినది. అంటే ఇది ఎక్స్పీరియన్స్, ఈ గాట్ ఎక్స్పీరియన్స్, అనుభవ జ్ఞానము పెరిగినది. ఎక్స్పీరియన్స్ పెరిగింది. ఇక ఈ మానవునికి కలిగిన అనుభవ జ్ఞానం వలన రాతి పనిముట్ల నాణ్యత పరిమాణములో మార్పు సంభవించినది. ఈ రెండిట్లో మార్పు వచ్చింది. అంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ది క్వాలిటీ అండ్ quantity of stone tools were changed. The quality and quantity of the stone tools were changed. మరి ఈ నాణ్యత అంటే ఏమిటి, పరిమాణం అంటే ఏమిటి? నాణ్యత అంటే ఏమిటి, పరిమాణం అంటే ఏమిటంటే ఒక వస్తువు మనకు మన్నిక అంటే ఎక్కువ ఉపయోగపడుతుంది అని ఏమంటాము, నాణ్యత అంటాం. బాగా ఉపయోగపడుతుంది, ఎక్కువ యూజ్ఫుల్ అయితే నాణ్యత అంటాము. పరిమాణం అంటే అది ఎంత మొత్తంలో ఉన్నదని ఏమంటాము, పరిమాణం అంటాం. అందుకోసమే ఇలా మానవునికి అనుభవ జ్ఞానం పెడడం వల్ల నాణ్యతలోను పరిమాణంలోను మార్పు వచ్చింది. అందుకనే ఇప్పుడు మీరైనా ఎవరైనా ఏదైనా మనం పని చేయడానికి పోతే, ఏదైనా జాబ్ కావాలని పోతే ఫస్ట్ ఏమంటారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. అందుకోసంటే అనుభవం ఉంటే, అంటే అనుభవం ఉండటం వల్ల ఆ పనిని చాలా అంటే క్వాలిటేటివ్గా మరియు క్వాంటిటేటివ్గా పని చేస్తారనే భావనతోటే ఏమడతాడు, అనుభవం ఉందని అడుగుతాడు. అందుకోసమే మనిషికి కలిగిన అనుభవ జ్ఞానం వల్ల ఈ రాతి పనిముట్ల యొక్క నాణ్యత పరిమాణంలో మార్పు సంభవించడం జరిగింది. ఇక ఆ నాణ్యత పరిమాణములో వచ్చిన మార్పును బట్టి పూర్వ చారిత్రయుగాన్ని లేదా శిలాయుగాన్ని మరలా 3 భాగాలుగా విభజించినాం. అయితే చరిత్ర స్థూలంగా 3 భాగాలు. ఒకటి పూర్వ చారిత్రకము, సంధియుగము, చారిత్రయుగం. ఆ యుగ విభజన వేరు. మళ్ళా మొదటిదైన పూర్వ చారిత్రకుగాన్ని మళ్ళా 3 భాగాలుగా విభజిస్తాం. అదేవిధంగా చారిత్రక యుగాన్ని కూడా 3 భాగాలు చేస్తాం. అయితే ఆ విభజన వేరు, ఈ విభజన వేరు, రెండు ఒకటి కాదు. ఆ విభజన వేరు, ఈ విభజన వేరు. ఇప్పుడు మనము స్థూలంగా 3 భాగాలు అయితే పూర్వ చారిత్రకము, సంధియుగం, చారిత్రకం అయితే మళ్ళా పూర్వ చారిత్రకుగానే 3 భాగాలు చేస్తాయి. ఎందుకోసంటే ఆ రాతి పనిముట్ల నాణ్యతలోను పరిమాణంలోను స్పష్టమైన మార్పు వచ్చింది. ఆ మార్పును బట్టి మనము 3 భాగాలు, ఒకటి ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం. ఇంగ్లీష్ లో ఓల్డ్ స్టోనేజ్, మిడివల్ స్టోనేజ్, న్యూ స్టోనేజ్. ఇక మనము వీటిని 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మనము డిస్కస్ చేద్దాం. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ప్రాచీన శిలాయుగం. దాన్ని ఇంగ్లీష్ లో ఓల్డ్ స్టోనేజ్ అంటాం. ఇది 2,50,000 సంవత్సరాలు మొదలుకొని 10,000 BCE వరకు కొనసాగింది. అంటే సుమారుగా 2,40,000 సంవత్సరాల పాటు ప్రాచీన శిలాయుగము కొనసాగింది. మరి దీనికి ఆ పేరెందుకు వచ్చింది చెప్దాం. దీన్ని ప్రాచీన శిలాయుగాన్ని పాతరాతి యుగము అని కూడా పిలుస్తాం. పాతరాతి యుగము అని కూడా పిలుస్తాము. దానికి తెలుగులో మరొక పేరు ప్రాచీన శిలాయుగం, అదే పాతరాతి యుగం. అంటే సింపుల్ వేరేం లేదు. ప్రాచీన అంటే పాత, శిల అంటే సంస్కృత శిల, తెలుగులో రాతి అంటే ప్రాచీన శిలాయుగం అంటే. ఇక మరి దీనికి చరిత్రకారులు ప్రాచీన శిలాయుగం అనే పేరెందుకు పెట్టిరనే విషయం మనం డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 100 సార్లు అడిగిన ఒక పాయింట్ చెప్పి
దీనికి చరిత్రకారులు ఈ పేరు ఎందుకు పెట్టారో మనము డిస్కస్ చేద్దాం. చూడండి, దీన్ని గ్రీకు భాషలో పాలియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. గ్రీకు భాషలో పాలియోలిథిక్ ఏజ్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒకసారి ఓల్డ్ పేపర్ తిరిగే చూడండి, 100 సార్లు అడిగిన ప్రశ్న. ఏమిటా ప్రశ్న అంటే, ప్రాచీన శిలాయుగాన్ని గ్రీకు భాషలో ఏమంటారు అంటే, ఏమంటారు? పాలియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. మరి ఇప్పుడు గ్రీకు భాషలో పాలియో అనగా ఓల్డ్, ఇంగ్లీష్ లో ఓల్డ్. పాలియో అంటే ఇంగ్లీష్ లో ఓల్డ్ గా, లిథిక్ అంటే స్టోన్, అదే ఇంగ్లీష్ లో ఓల్డ్ స్టోన్ ఏజ్, గ్రీక్ లో పాలియోలిథిక్ ఏజ్. ఇది గ్రీకు భాషలో పిలిచే పేరు. మరి ఇంతకీ దీని ప్రాచీన శిలాయుగం లేదా ఇంగ్లీష్ లో ఓల్డ్ స్టోన్ అనే పేరెందుకు పెట్టారంటే, ఈ యుగంలో మానవుడు మొరటు అయినటువంటి రాతి పనిముట్లు వాడు. రఫ్ స్టోన్ టూల్స్ వాడినాడు. అందుకోసమే దాన్ని ప్రాచీన అంటే మనకి ఆ రాతి పనిముట్ల తయారీలో మొదట అనుభవ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ పనిముట్లు మొరటుగా ఉన్నాయి. అంటే మొరటు అంటే ఏంటంటే ఆ వస్తువు ఫినిషింగ్ అంటే నీట్ గా లేకపోవడం, నీట్ గా లేకపోవడం దాన్ని మనం మొరటు అంటాం. సింపుల్ గా ఆ వస్తువులు సుమారు 1-2 కేజీల బరువు ఉండేవి. వాటికి అది నిర్దిష్టమైన ఆకారం ఉండేది కాదు. అంటే వాటికి సరైన ఆకారము లేదు, అవి బాగా బరువుగా ఉండేవి. వాటి పై యొక్క ఆ వస్తువు యొక్క రాతి పనిముట్టు యొక్క పై భాగము గరుకులుగా ఉండేది. అందుకోసమని మొరటైన అంటాం. అలా మొరటైన రాతి పనిముట్లు ఉపయోగించిన కాలాన్ని ప్రాచీన శిలాయుగము అని పిలవటము జరుగుతుంది. మరి ఈ మొరటైన రాతి పనిముట్లు భారతదేశంలో ఎక్కడెక్కడ లభించినవి, అదేవిధంగా ఆ ప్రాచీన శిలాయుగపు యొక్క రాతి పనిముట్లు వాటికి ఏమైనా పేరున్నదా అంటే, వాటికి పేరుంది. ఆ పేరు కూడా మనము చెప్పుకుందాం. అవి వాటి ఉపయోగించి దాన్ని బట్టి వాటికి పేరుంది, ఆ పేరు చెప్పుకుందాం. కానీ దానికంటే ముందు ఈ ప్రాచీన శిలాయుగ పనిముట్లు భారతదేశంలో ఎక్కడ లభించినంటే, భారతదేశంలో ప్రాచీన శిలాయుగ పనిముట్లు వందల ప్రాంతాల్లో కనుగొనబడ్డది. కానీ ప్రధానంగా మనం ఒక మూడు ప్రాంతాల పేర్లు మనము చెప్పుకుందాం. ఒకటి నెంబర్ వన్ సోన్ నది లోయ, సోన్ వ్యాలీ. అయితే సోన్ నది అనేది భారతదేశంలో ఒకటి ఉంటది, పాకిస్తాన్ లో ఉంటది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది పాకిస్తాన్, భారతదేశం విడిపోయినాక పాకిస్తాన్ లో ఉన్నది సోన్ నది. ఆ పాకిస్తాన్ లోని సోన్ నది లోయలో దొరికినవి ఆ మొరటైన రాతి పనిముట్లు. అదేవిధంగా బింబెట్కా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది, అక్కడ బయటపడ్డవి. అదేవిధంగా నర్మదా నది లోయలో కూడా ప్రాచీన శిలాయుగ పనిముట్లు కనుగొనటము జరిగింది. అంటే వందలాది ప్రదేశాల్లో మనము కొన్ని ప్రదేశాలు మాత్రమే చెప్పుకున్నాం. అందులో బాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సార్లు అడిగింది బింబెట్కా. సరే, ఆ బింబెట్కా సంబంధించిన అంశం మనము డిస్కస్ చేద్దాం. కానీ ముఖ్యమైన ప్రాంతాలు ఇవి. అంటే ముఖ్యమైన చాలా ఉన్నాయి, కానీ కొన్ని 3-4 ప్రాంతాల పేర్లు చెప్పిన. మళ్ళొకసారి సోన్ నది. అయితే ఇప్పుడు సోన్ నది ఇండియాలో ప్రస్తుతం ఒకటి ఉంది, కానీ ఇప్పుడు ఇది మాత్రము ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది. ఇండియాలో ఉన్న సోన్ నది వేరు, ఇప్పుడు ఈ సోన్ నది వేరు. ఇది ప్రస్తుతము పాకిస్తాన్ ఉంది. ఇక బింబెట్కా మాత్రము మధ్యప్రదేశ్ భారతదేశం ఉన్నది, ఇది ఇతర దేశాలు లేదు. సరే, నర్మదా నది అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రం ఉన్నటువంటి నర్మదా నదిలో ఉన్నది. మరి ఈ యుగంలో మానవుడు వాడిన పనిముట్లు ఏమిటంటే, ఒకటి
దరకాలు, 2 చరకాలు, 3 రాతి గొడ్డలి. రాతి గొడ్డలి అనేటువంటి 3 పరికరాలు వాడినాడు. మానవుడు వాడిన పరికరాలు అంటే రాతి గొడ్డలి వాడినాడు, దరకాలు వాడినాడు, చరకాలు వాడినాడు. ఆ పనిముట్లు అతడు యూజ్ చేసుకున్న విధానం బట్టి మనం వీటిని 3 రకాలు: దరకాలు, చరకాలు, రాతి గొడ్డలి. సరే, వీటిని ఇక ఇంగ్లీష్ లో ఏమంటే యాక్స్ అంటాం, దీన్ని క్లాపర్స్ అనిపిస్తాం. రైట్. మరి ఇప్పుడు ఇది వేటి కొరకు అంటే సింపుల్ గా ఈ జంతువుని చంపడం కోసం లేదా నరకడం కోసము రాతి గొడ్డలి వాడినాడు. ఇక ఈ దరకాలు, చరకాలు దేని కొరకు వాడినాడంటే దరకాలు అనేవి జంతు యొక్క బొమికలు లేదా వెముకల్ని దంచడం కోసము, చరకాలేమో మాంసాన్ని చీల్చడం కోసం, ముక్కలుగా చేయడం కోసమే చరకాలనే పరికరాలు వాడండి. ఇక వాడిన పరికరాలు ఇవి 3. ఇక బయటపడ్డ ప్రాంతాలు ఇవి 3. అది ఆ పేరు ఎందుకు వచ్చినదో మనం డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మానవుని యొక్క సంస్కృతి లేదా మానవుని యొక్క జీవితము ఎలా కొనసాగినది అనే విషయం డిస్కస్ చేద్దాం. ఒక సింపుల్ గా ప్రాచీన శిలాయుగంలో మానవుడు సంచార జీవనము గడిపినాడు. అంటే సింపుల్ గా మైగ్రేటర్స్, దే వర్ నాట్ లెట్ సెటిల్ లైఫ్. ఈ రోజు మనము సెటిల్ లైఫ్ అనుభవిస్తున్నాం, కానీ ఈ రోజు కూడా అడవుల్లో ఉండేవాళ్ళు ఇంకా సంచార జీవితం గడుపుతున్నారు. కానీ ప్రాచీన శిలాయుగంలో అందరూ మానవులు సంచార జాతులే. మరి ఎందుకు సంచార జీవనం మానవుడు గడిపినాడు? సంచార జీవితాన్ని ఎందుకు గడిపినాడు అంటే సింపుల్ గా చరిత్రని 3 ముక్కల్లో చెప్తే ఆహార అన్వేషణ దశ, ఉత్పత్తి దశ, మార్కెట్ దశ. అంటే సింపుల్ గా 3 ముక్కల హిస్టరీ అంటే ఇదే. ఏంటంటే ఆహార అన్వేషణ దశ, ఉత్పత్తి దశ, మార్కెట్ దశ. ఈ రోజు మనము ఆహారం మార్కెట్ లో ఎంతంత కావాలంటే కొనుక్కోవడానికి ఉంది, కానీ ఒకప్పుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడం తెలియదు. దానికంటే ముందు ఆహారము అంటే ఉత్పత్తి చేయనప్పుడు మనం ఏం చేయాలి? అన్వేషించాలి. అందుకోసమే ఆహారాన్ని అన్వేషిస్తూ మానవుడు సంచార జీవనము గడిపిండు. అంటే సింపుల్ గా ప్రాచీన శిలాయుగంలో మానవుడు వేటగాడిగా జీవితాన్ని గడిపిండు. మరి అతని ఆహారము ఏమిటి అంటే దుంపలు, పచ్చి మాంసం. అతని ఆహారము దుంపలు, పచ్చి మాంసం, రూట్స్ అండ్ రా మీట్. ఇప్పుడు మనము అంటే ఈ రోజు కూడా ఆధునిక యుగంలో కూడా మనము ఎక్కువగా మీట్ వాడినా దుంపలు ఎక్కువ వాడుతున్నాం. ఆలుగడ్డ, ఏమైనా సరే, ఉల్లిగడ్డ అన్ని కూడా పసుపు ఇవన్నీ కూడా గడ్డలే. అలాంటి రూట్స్ ని అతను ఆహారముగా తీసుకున్నాడు. అంటే దుంపలు తీసుకున్నాడు, అదేవిధంగా పచ్చి మాంసాన్ని ఆహారంగా తీసుకుని ఇలా ఈ పచ్చి మాంసం కోసము దుంపల కొరకు అన్వేషిస్తూ జీవితము గడిపేవాడు. ఇక మరి అది అతని ఆహారం. ఇక మరి ప్రాచీన శిలాయుగపు మనిషి యొక్క నివాసాలు ఏమిటి అంటే రాతి గుహలు, చెట్టు తొర్రలు. అంటే రాతి గుహల్లో చెట్టు తొలగి సాయంకాలంగానే రక్షణ కొరకు మనిషి పెద్ద చెట్టు ఉంటే ట్రంక్ ఉంటే ట్రంక్ లో జీవించేవాడు, లేదా రాతి గుహల్లోనే జీవించేవాడు. మరి ఇక్కడ జీవించిందని మనము ఎలా చెబుతామంటే సింపుల్ అంశం ఏవైతే మనం రాతి పనిముట్లు ఉన్నావో అవి ప్రాచీన శిలాయుగ పనిముట్లు కావచ్చు. ఏ శిలాయుగ పనిముట్లన్నా ఎక్కువ శాతం లభించింది గుహల్లోనే అవి లభించదు. కోసమే అతని నివాసాలు చెట్టు తొర్రలు, రాతి గుహలు. ఇక ప్రాచీన శిలాయుగ మనిషి యొక్క ప్రాచీన శిలాయుగ యొక్క మనిషి యొక్క దుస్తులు ఏమిటి అంటే సింపుల్ గా జంతు చర్మాలు, చెట్ల ఆకులు, చెట్టు బెరడు. అంటే అతను కట్టుకునేమో చెట్ల ఆకులు కట్టుకున్నాడు, చెట్ల బెరడు కట్టుకున్నాడు, జంతు చర్మాలు కట్టుకున్నాడు. ప్రాచీన శిలాయుగం. తిండేమో
దుంపలు పచ్చి మాంసం అయితే, నివాసాలు చెట్టు తొరలు రాతి గుహలైతే, వస్త్రాలేమో అతడు పెంచిన వస్త్రాలేమో చెట్ల ఆకులు, చెట్ల బెరళ్ళు, జంతు చర్మాలని కట్టుకోవటము జరిగింది. అవి అతని యొక్క వస్త్రాలు. మరిగా ఈ ప్రాచీన శిలాయుగంలో జరిగిన మరొక ముఖ్య పరిణామం ఏమిటంటే, మానవుడు మొదటిసారిగా కళలను సృష్టించిండు. అలా మరి కళలు అంటే ఏమిటి అంటే, సరే మనం దాని గురించి ఇప్పుడు ఎక్కువ డిస్కస్ కానీ సింపుల్ గా కళలు 64 కళలు అంటే అవి మానసిక వికాసం కొరకు ఉండే కళలు. అయితే అలా మానవుడు సృష్టించిన మొట్టమొదటి కళ చిత్రకళ అంటే పెయింటింగ్. మానవుడు సృష్టించిన మొట్టమొదటి కళ చిత్రకళ లైక్ పెయింటింగ్. ఇక ఈ మనిషి ఎవరైతే ఉన్నాడో ప్రాచీన కాలంలో మానవుడు తను వేటాడిన జంతువుల యొక్క చిత్రాలని తను నివసించిన రాతి గోడల పైన గీసేవాడు, బొమ్మలుగా గీసేవాడు. మరి ఇప్పుడు బొమ్మలు గీయాలంటే దానికి క్యాన్వాస్ కావాలి, లేదా బ్రష్ కావాలి, రంగులు కావాలి. మరి ఇవి ఎలా వచ్చినవంటే, ఇక అతడు వెముకల్ని బ్రష్ గా వాడినాడు, వెముకలు వాడినాడు. మరి రంగులు ఇలా ఉత్పత్తి చేసుకుంటే అతడు వేటాడిన జంతువు యొక్క కొవ్వుని అదేవిధంగా భూమి మీద లభించే రంగురాలని రెండింటిని ఏం చేసేటువంటి దంచి ఆ రంగురాలని జంతు కొవ్వును కలిపి చిత్రాలు గీయటము నేర్చుకున్నాడు. అలా మానవుడు నేర్చుకున్న మొట్టమొదటి కళ చిత్రకళ. అయితే ప్రపంచంలో చిత్రకళా గుహలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ భారతదేశంలో మొట్టమొదటిది అతి ప్రాచీనమైన చిత్రకళా గుహ భింబెట్కా. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. భింబెట్కా అనేది మొట్టమొదటి చిత్రకళా గుహ. ఇది సుమారు 20,000 సంవత్సరాల క్రితము మానవుడు ఇక్కడ చిత్రాలు గీయటము జరిగింది. ఇది ప్రాచీన శిలాయుగపు యొక్క మనిషి యొక్క జీవనానికి సంబంధించిన అంశం, లేదా అతని సంస్కృతికి సంబంధించిన అంశం. ఓకే, సంతోష్ సార్, బంద్ చేద్దాం. సంతోష్ సార్.